నమస్తే. వెల్కమ్ టు ది పాయింట్. సో, అందరూ టీవీలకైతే అతుక్కుపోయినట్టున్నారు. 'బిగ్ బాస్' సీజన్ 8 ఇన్ఫినిట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన హాట్‌స్టార్‌లో లైవ్ గూడా వచ్చేసింది. అలాగే స్టార్ మాలో టెలికాస్ట్ గూడా అయింది. ఇంకా ఈ రోజు నుంచి 'బిగ్ బాస్' స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. 3 నెలల వరకు అన్‌లిమిటెడ్ ఫన్, అన్‌లిమిటెడ్ కామెడీ, అన్‌లిమిటెడ్ అంటే ఆ ఎలిమినేషన్స్ అవన్నీ తలుచుకుంటుంటే బాగా ఉత్సాహంగా ఉందన్నమాట. అంటే ఎట్లా కొట్లాడుకుంటారు, ఏముంటాయి, ఈసారి టాస్క్‌లు ఏముంటాయని. మన నాగ్ సార్ కూడా మంచి బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చేసారు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో 'కల్కి' బీజీఎంతో 'దేవర' సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఇంకా వచ్చి రాగానే హౌస్ లోపలికెళ్ళిపోయి మనకు హౌస్ అంతా చూపిచ్చారు. హౌస్ కూడా చాలా బాగుంది. ఆహ్, బావుందని చెప్పొచ్చు. మరీ అంత బావుందని కాదు, బావుందని చెప్పొచ్చు. ఇంకా అందులో పీకాక్ రూమ్ అని, ఇన్ఫినిట్ రూమ్ అని, గోల్డ్ రూమ్ అని ఇట్లా కొన్ని రూమ్స్ ఉన్నాయి. కానీ ఒక ఇన్ఫినిట్ రూమ్‌ని చూపియలేదన్నమాట. అది రాను రాను చూపిస్తారు అని ఒక సీక్రెట్ అయితే చెప్పిండ్రు. మరి ఆ సీక్రెట్ ఏంటి అనేది మాత్రం మనకి ఇంకా రాను రాను తెలుస్తుంది. మేబీ రేపు, ఎల్లుండి అలా టాస్క్‌లుంటాయి గదా! అప్పుడు మనకు తెలుస్తది. సో, ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో ఇక ఫైనల్ లిస్ట్ మనం చెప్పేసుకుంటాం. అంటే ఇప్పటివరకు మనం అనుకుంటూ వచ్చాం గదా! వీళ్ళొస్తారేమో, వీళ్ళొస్తారేమో, వీళ్ళుంటారేమో, రీతు చౌదరి అని ఇట్లా చాలా మంది పేర్లున్నాయి. సో, వాళ్ళలో ఫైనల్ కంటెస్టెంట్స్ ఈరోజు మన కళ్ళకి కనిపించిండ్రు కాబట్టి వాళ్ళ గురించి చెప్పేసుకుందాం. ఇక ఫస్ట్ హౌస్‌మేట్ వచ్చేసి యష్మి. తర్వాత నిఖిల్ మన సీరియల్ యాక్టర్, ప్రేరణ కంబం, ఆదిత్య ఓం, సోనియా, బేబక్క, శేఖర్ భాష, కిరాక్ సీత, మణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, నైనిక, నబీల్, నబీల్ అఫ్రిది. సో వీళ్ళు ఒక్కొక్కరి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యష్మి వచ్చేసి నాకు పెద్దగా అంత తెలీదు. తిను సీరియల్ యాక్ట్రెస్ అంట. నిఖిల్ అంటే తెలుసు. అంటే నిఖిల్‌కి జోడీగా ఒక అమ్మాయి ఉంటది. వీళ్ళిద్దరు కలిసి ఒక సీరియల్ చేశారు గదా! వీళ్ళ జోడీ బ్లాక్ బస్టర్ అన్నమాట మా టీవీలో. సో అట్లా నిఖిల్ తెలుసు. ఇంకా ప్రేరణ కంబం నాకు అంత తెలీదు. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని చూస్తున్నాం. ఇప్పుడే నేను గూగుల్‌లో సెర్చ్ చేసి కూడా చూసాను. సో మీకెవరికైనా తెలుసుంటే తన గురించి చెప్పొచ్చు. ఇక ఆదిత్య ఓం. ఆదిత్య ఓం గూడా మనకి తెలిసిన ఆయననే. ఇక దాని తర్వాత అభయ్. అభయ్ అభయ్‌ని మర్చిపోయినా. అభయ్ చాలా సినిమాల్లో ఉంటారు. ఒక సినిమా ఉంది నేను మర్చిపోయినా. సో, అభయ్ పెళ్లి చూపులు. పెళ్లి చూపులలో ఉంటారు గదా! సో, అట్లా ఇందాక రానా గూడా వచ్చినప్పుడు అంటే రానాని చూసిన సంతోషం మనకు కనిపించింది. ఇక అభయ్, దాని తర్వాత బేబక్క. బేబక్కొచ్చేసి ఆహ్, బాగా ఫేమస్. అంటే ఆవిడ మాటలతో, ఆమె కామెడీ టైమింగ్ బాగా ప్లస్ అయిందనమాట ఆమెకి. అట్లా ఆమె ఫేమస్ అయిపోయింది. ఆవిడ వీడియోలు గూడా బాగా ట్రెండింగ్‌లో ఉంటాయి. బేబక్క ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బేబక్క ఉంటుందని. సో, బేబక్కొచ్చేసింది. ఇంగా శేఖర్ భాష ఏ ఛానల్‌లో చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా ఆయన గురించే టాపిక్. ఆయననే ఎక్కువ కనిపిస్తున్నారనమాట. మిలియన్స్ వ్యూస్, లక్షల వ్యూస్, లైవ్‌లు బాగా చూస్తున్నారు. ఎందుకంటే శేఖర్ భాష, లావణ్య, రాజ్ తరుణ్ విషయంలో ఈ విషయంలోనే ఫేమస్ అయిపోయిండనమాట. సో, జస్ట్ ఒక 1 మంత్‌లో ఆయన దెబ్బకి ఫేమస్ అయిపోయి 'బిగ్ బాస్' హౌస్‌లోకి పోయిండు. అంటే ఫేమస్ అవ్వాలంటే అలా అవ్వాలనమాట. ఓకే. తర్వాత 'కిరాక్ సీత'. 'కిరాక్ సీత' ఎవరంటే మన 'బేబీ' మూవీలో వైష్ణవి చైతన్యని మోసం చేస్తది కదా! ఆ సీత అనమాట. కాకపోతే అది రియల్ లైఫ్‌లో కాదులెండి. ఇక 'మణికంఠ' లైఫ్ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. కాకపోతే నిజంగానే ఇన్‌స్పైరింగ్‌గా ఉందనమాట. తను తొందరపడి ఎట్లాంటి అంటే పెళ్లి చేసుకొని డైవోర్స్ కూడా అయిపోయింది అని బాధాకరమైన వార్తయితే చెప్పిండు. ఫస్ట్ వాళ్ళ డ్యాడీ చనిపోయిండు, మమ్మీ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ పుట్టే పిల్లల్లో చూసుకుందామని అనుకుంటే వైఫ్ కూడా వదిలేసి ఎళ్ళిపోయిందని చెప్పారు. సో, 'మణికంఠ' దాని తర్వాత 'విష్ణుప్రియ' అల్లరికి బ్రాండ్ అంబాసిడర్. నోటికి తాళమే ఉండదు. లబలబ రాడిస్తున్నారంటారు గదా! అట్లా 'విష్ణుప్రియ' అనమాట. తర్వాత 'పృథ్వీరాజ్', 'నైనిక' మన డాన్సర్. ఆల్రెడీ సాయికి, నైనికకి బ్రేకప్ అయిపోయింది. సాయి వచ్చుంటే బావుండేమో అని అందరూ అనుకున్నారు. కానీ రాలేదు. ఇంకా 'నబీల్ అఫ్రిది' ఈయన కూడా ఇన్‌ఫ్లుయెన్సర్. చాలా వీడియోస్ చేసి మిలియన్ ఫాలోవర్స్‌ని తెచ్చుకొని వాళ్ళ అమ్మకి ఆహ్, అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అనుకోవచ్చు. ఆయనకి ఇప్పుడు అంటే నార్మల్ మ్యాన్ ఇప్పుడు 'బిగ్ బాస్' ఇంట్లోకి అడుగుపెడితే ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూడొచ్చు మనం. ఇక అందరం అనుకున్నాం 'రీతు చౌదరి' వస్తది, 'బర్రెలక్క' వస్తది, 'కుమారి ఆంటీ' వస్తది. 'కుమారి ఆంటీ' అయితే అసలు అడ్రెస్సే కనపడలేదనమాట. 'కుమారి ఆంటీ' లేదు, రాలేదు. మేబీ తనకి హెల్త్ బాలేకపోవడం వల్ల అయ్యుండొచ్చు. ఇంకా 'రీతు చౌదరి' తెలీదు. లాస్ట్ మూమెంట్‌లో 'రీతు చౌదరి' వీళ్ళు కొంచెం
రాలేకపోయారంట. సో, వీళ్ళు ఈ 14 మంది ప్రస్తుతానికి హౌస్‌లో ఉన్నారు. మరి ఈ 14 మందిలో ఎవరు ఫైనల్‌కి చేరుకుంటారు? టాప్ 5 కంటెస్టెంట్‌లవుతారు. ఎవరు ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అవుతారు అనేది మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో, ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంటే అనిల్ రావిపూడి గారొచ్చారు. ఇంకా ఆ మధ్యలో ఫస్టే నాని వచ్చిండు. అలాగే ప్రియాంక మోహన్ వచ్చింది. అంటే వాళ్ళు 'సరిపోదా' శనివారం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని, ప్రియాంక వచ్చారు. ఇక దాని తర్వాత రానా వచ్చిండు. నివేత థామస్ వచ్చింది. వీళ్ళందరూ పోయి హౌస్‌మేట్స్‌తో ఒక చిన్న గేమ్స్ ఆడి వచ్చేసిండ్రనమాట. ఇంకా అనిల్ రావిపూడి ఎప్పుడు సూట్ కేస్ పట్టుకొనొస్తాడు. అదే చెప్తా ఉన్నాడన్నమాట. సూట్ కేస్ పట్టుకొనొస్తాడు. కానీ ఈసారి తొందరగానే వచ్చినా నేను. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని స్వైప్ చేసి తీసుకొనెళ్ళిపోతాం. ఎవరైతే లాస్ట్ గేమ్‌లో లీస్ట్‌గా ఆడిండ్రో ఆ మనిషిని మేము బయటికి తీసుకుపోతున్నామని. ఇంకా ఆబ్వియస్‌గా పాపం మన మణికంఠనే లీస్ట్‌లో ఉన్నారన్నమాట. అందరూ హౌస్‌మేట్స్ ఓట్లతో ఆయననే ఎలిమినేట్ జేయడానికి రెడీ అయ్యిర్రు. ఇగ ఆయనను పట్టుకొని పోతూ పాపం నీకిష్టమైన దేవుడు ఎవరంటే శివుడనన్నాడు. ఒకసారి పాట పాడంటే మొత్తం అంటే ఆయన ఏడుపు, దుఃఖం ఆపుకోలేక పాడుతున్నాడు. ఇంకా అప్పుడు చెప్తున్నాడనమాట. ఇది ఫ్రాంక్ అని. అది ముందే తెలుసు. అంటే ఇంత ఫస్టే హౌస్‌లో నుంచి ఎవ్వరిని తీసుకెళ్లరు. అది ఏ సీజన్‌లో జరగలేదు. సో, ఇంత కష్టపడి తీసుకొని అంత వెంటనే పంపియలేరు గాబట్టి, అదంతా ఫ్రాంక్ అని జెప్పిండ్రు. ఇంకా లాస్ట్‌కేమైందంటే ఒక పెద్ద బాక్సు కిందకొచ్చిందనమాట. మంచిగా బాంబులు పేలుస్తూ కిందకొచ్చింది. అంటే బిగ్ బాస్ మాట్లాడతారనమాట. మీరు గెలుచుకోబోయే అమౌంట్‌ని మేమిప్పుడు చూపిస్తున్నామని. సో, ఆ సూట్‌కేస్ కిందకి దిగిన తర్వాత చూస్తే అది సున్నా గుండు సున్నా ఉందనమాట. మరి ఆ బాక్స్ ఏంటి? అసలు ఆ గుండు సున్నాకి హిస్టరీ ఏంటి? అనేది మాత్రం మనం రేపు తెలుసుకోవాలి. సో, ఇది ఇవాల్టి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన రివ్యూ. ఇందులో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఎందుకు నచ్చిర్రు? ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతారు? ఎవరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎవరు నచ్చారు మీకు? మీరనుకున్న వాళ్ళే వచ్చారా? అని మీకెవరైనా అనిపిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇది ఇవాల్టి రివ్యూ. మరొక రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు చూస్తూనే ఉండండి. టు ది పాయింట్.